16 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటున్నాము. క్రింది వాటిని జతపరచండి. పోయెట్స్ రైటింగ్స్ రచనలు అంటున్నాము. 1 వామన భట్ట భానుడు, అనంతామాత్యుడు, కూచిరాజు ఎర్రన, పాలవేకరి కదిరీపతి అంటున్నాము. మనకు కుతుబ్ షాహీ కాలంలో కనబడితే సముద్ర వ్యాపారం గురించి వివరణ ఇవ్వడంలో, వ్యాపార వాణిజ్యాల గురించి వివరణ ఇవ్వడంలో ఈ పాలవేకరి కదిరీపతి యొక్క పుస్తకం కీలకంగా ఉండడం జరుగుతుంది. సో పాలవేకరి కదిరీపతి వాజ్ బిలాంగ్స్ టు ది కుతుబ్ షాహీ డైనాసిటీ. సో గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ టైప్ ఆఫ్ ట్రేడింగ్, వాట్ టైప్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఫాలోడ్ బై ది కుతుబ్ షాహీ రూలర్స్. పాలవేకరి కదిరీపతి రాసింది ఏంటి అంటే శుక సప్తతి రాయడం జరుగుతుంది. సో డి అనేది 1లో కనబడాలి. D4 ఉంది, D3 ఉంది, D4 ఉంది. మనకు క్లియర్గా ఆన్సర్ దొరుకుతుంది. చూడండి, A4 అంటున్నా వామన భట్ట భానుడు, వేమభూపాల చరిత్ర, B2 అనంతామాత్యుడు, భోజ రాజకీయం, కూచిరాజు ఎర్రన, కక్కోకమం అంటున్నా. సో మనకి క్లియర్గా 16వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 17 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటున్నాము. 1 నాచన సోమ, 2 వామన భట్ట భాను, 3 బద్దెన, 4 శ్రీనాథుడు. టైటిల్స్: 1 సాహిత్య రసపోషణ, 2 సాహిత్య చూడామణి, 3 కమలాసన, 4 డుమువుల కవి అంటున్నాం. డుమువుల కవి అంటున్నాం. మనకు శ్రీనాథుడిని డుమువుల కవి అనడం జరుగుతుంది. 1 కరెక్టే. 2వది నాచన సోముడు అంటున్నాము. నాచన సోముడిని సాహిత్య రస పోషణ అంటున్నాము. మరి D4 ఉండాలి, A1లో కనబడాలి. D4 A1లో ఉంది. మనకు చూడండి, A1 B2 వామన భట్ట భానుడు సాహిత్య చూడామణి, బద్యన కమలాసన అంటున్నాము. సో మనకి 17వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. 18 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటాం. రైటింగ్స్ అండ్ పోయిట్స్ అంటున్నాం. 1 సుభద్రా పరిణయం, మారీచి పరిణయం, వీరకంపన రాయ చరిత్ర, సంస్కృత రామాయణము అంటున్నాం. ఇక్కడ సుభద్రా పరిణయం, మారీచి పరిణయం అన్నాం. మారీచి పరిణయం మనకి ది డాటర్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ మోహనాంగి వ్రోట్. మోహనాంగి రాసింది మారీచి పరిణయం అవుతుంది. సో బి అనేది 3లో కనబడాలి. బి అనేది 3లో ఎక్కడ ఉంది చూడండి, B2 మనకి ఫస్ట్ ఆప్షన్లో కనబడుతుంది. సో A2 అన్నాం. చూడండి, సుభద్రా పరిణయం అన్నాము, తాళ్ళపాక తిమ్మక్క కరెక్టే. C4 అంటున్నాము, వీరకంపన రాయ చరిత్ర, గంగాదేవి మధుర విజయం, వీరకంపన రాయ చరిత్ర రాసింది కరెక్టే. సంస్కృత రామాయణాన్ని మధురవాణి రాయడం జరుగుతుంది. సో 18వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 19 మోహనాంగి వ్రోట్ ద బుక్ మారీచి పరిణయం. హూ ఇస్ షీ? అసలు ఎవరు? మోహనాంగి రాసింది మారీచి పరిణయం వాస్తవమే, ఇది మనకు తెలుసు. అసలు ఆమె ఎవరు? హూ ఇస్ షీ? అసలు ఆమె ఎవరు అడుగుతున్నారు. చూడండి, అడిగే విధానంలో చూడండి. మనం సాధారణంగా వ్యక్తి పుస్తకాన్ని మాత్రమే చదువుతాం. వ్యక్తి పుస్తకాన్ని ఎగ్జామినర్ ఇచ్చి మనల్ని క్వశ్చన్ రేజ్ చేస్తున్నాడు. చూడండి, అంటే ఎగ్జామినర్ ఆన్సర్ ఇస్తున్నాడు, మన దగ్గర నుండి క్వశ్చన్ పికప్ చేస్తున్నాడు. చూడండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అవుతాయి. చూడండి, అంటే ఇక్కడ మోహనాంగి మారీచి పరిణయాన్ని రాశాడు, వాస్తవమే, రాసింది వాస్తవమే. అసలు ఆమె ఎవరు అంటే 1 మొదటి దేవరాయల కుమార్తె కాదు ఈమె. మోహనాంగి మొదటి దేవరాయల కుమార్తె కాదు. 2వ దేవరాయల కుమార్తె కాదు. శ్రీకృష్ణదేవరాయల కుమార్తె. ఆండాల్ జీవిత చరిత్ర ఆధారంగా రాయబడిందే విష్ణు చిత్తీయం. ఈ గ్రంథాన్ని సంకలనం చేసే సందర్భంలో శ్రీకృష్ణదేవరాయనికి సహాయాన్ని అందించింది ఎవరంటే ఈ మోహనాంగి. మోహనాంగి రాసింది మారీచి పరిణయ. సో షీ వాజ్ ది డాటర్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. సో 19వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? 3 అనేది ఆన్సర్ అవుతుంది. 20 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటున్నాము. మను చరిత్ర, వసు చరిత్ర, రామాభ్యుదయం, వాణి నా రాణి అంటున్నాడు. వాణి నా రాణి, పిల్లల వర్రి పినవీరభద్ర, పిల్లల మర్రి పినవీరభద్ర. డి అనేది 3లో కనబడాలి. D1 D4. సో మనకు ఆన్సర్ దొరికింది. చూడండి, క్లియర్గా గమనిస్తే మను చరిత్ర అల్లసాని పెద్దన, ఎస్ ఇట్ ఈస్ రైట్. వసు చరిత్ర భట్టుమూర్తి, ఎస్ ఇట్ ఈస్ రైట్. రామాభ్యుదయం అయ్యలరాజు రామభద్ర. సో 20వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 21వ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటున్నాం. క్రింది వాటిని జతపరచండి అన్నారు. 1 మజుందార్, 2 దబీర్, 3 హవల్దార్, 4 ఐన్ ఉల్ ముల్క్ అంటున్నాం. ఈ పొజిషన్లన్నీ ఎక్కడ కనబడుతున్నాయి? మనకి వాటి యొక్క పొజిషన్లు ఇచ్చాడు. ఇవన్నీ కుతుబ్ షాహీ కాలానికి సంబంధించిన పొజిషన్లుగా గమనించవచ్చు. సో ఎట్ ద టైమ్ ఆఫ్ కుతుబ్ షాహీ మజుందార్, వాట్ ఈస్ ద పొజిషన్? So Majumdar is the Auditor General. Yes, it is right. Auditor General Majumdar. Dabir ante handless official correspondence ante
అధికార ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించే వ్యక్తి దబీర్ అవుతాడు. హవల్దార్, సో హవల్దార్ ఇస్ ద లార్డ్ ఆఫ్ ఎలిఫెంట్ అండ్ ద హార్సెస్ అంటాం. ఏనుగు గుర్రాల అధిపతిగా మనం భావించడం జరుగుతుంది. ఐని ఉల్ ముల్క్ మినిస్ట్రీ ఆఫ్ వార్స్, యుద్ధ మంత్రిగా మనం పిలుస్తున్నాము. ఐని ఉల్ ముల్క్ అవుతుంది. సో 21వ క్వశ్చన్కి A1 B2 C3 D4 రావాలి. సో A1 B2 C3 D4 అనేది వచ్చింది. సో 21వ క్వశ్చన్కి ఆన్సర్ 2 అవుతుంది. 22వది గమనిస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటున్నాం. క్రింది వాటిని జతపరచండి అంటున్నాం. ఫస్ట్ వర్క్స్ ఇన్ తెలుగు అండ్ వర్క్స్ అంటున్నాం. ఇక్కడ గమనిస్తే ఒకటి కాంప్రహెన్సివ్ నావల్, సమగ్ర నవల, మొదటి సమగ్ర నవల అంటున్నాం. రెండవది మనోవైజ్ఞానిక నవల అంటున్నాము. మూడవది తొలి నాటకము అంటున్నాము. నాలుగవది హాస్య నాటకం అంటున్నాం, కామిక్ అంటున్నాం. సో కామిక్ స్టోరీ అవుతుంది. సో కామిక్ స్టోరీ ఏమవుతుంది ఇక్కడ గమనిస్తే కామిక్ స్టోరీ అనేది గణపతి అనేది కామిక్ స్టోరీ అవుతుంది. అదేవిధంగా సమగ్ర నవల ఏమవుతుంది, రాజశేఖర చరిత్ర అవుతుంది. మనోవైజ్ఞానిక నవల ఏమవుతుంది, అసమర్థుని జీవితయాత్ర అవుతుంది. తొలి నాటకం ఏమవుతుంది మనకి, మంజరి మధుకరీయము అవుతుంది. సో మనకు క్లియర్గా తొలి నాటకం మంజరి మధుకరీయం అన్నాం. సి అనేది 4లో కనబడాలి. సి అనేది 3 ఉంది, సి అనేది 3 ఉంది, సి అనేది 1 ఉంది. మనకు ఆన్సర్ కనబడుతుంది చూడండి. A1 అన్నాం, సమగ్ర నవల రాజశేఖర చరిత్ర. ఎస్, ఇట్ ఈస్ రైట్. ది నవల మనోవైజ్ఞానిక నవల అసమర్థుని జీవితయాత్ర. రైట్. C4 అంటున్నాం. తొలి నాటకం మంజరి మధుకరీయం. డి అంటున్నాము. హాస్య నవల గణపతి చిలకమర్తి లక్ష్మీ నరసింహం రాస్తాడు. సో 22వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. నెక్స్ట్ 23 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటున్నాం. గణపతి, కన్యాశుల్కం, సత్యహరిశ్చంద్ర, శ్రీరంగ రాయ చరిత్ర అంటున్నా. రాసిన వారు రచయితలు చిలకమర్తి లక్ష్మీ నరసింహం, బిలిజేపల్లి లక్ష్మీకాంతం, గురజాడ అప్పారావు, నరహరి గోపాలకృష్ణ అంటున్నా. కన్యాశుల్కం గురజాడ అప్పారావు అవుతున్నాడు. క్లియర్. గణపతి చిలకమర్తి లక్ష్మీ నరసింహం అవుతున్నాడు. A1 B3 ఉండాలి. A1 లేదు, A3 ఉంది, A1 ఉంది, B3 అన్నాం. క్లియర్గా మనకు ఆన్సర్ దొరుకుతుంది. సో 23వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. సో మనకి C2 అవుతుంది. సత్య హరిశ్చంద్ర రాసింది ఎవరు, బిలిజేపల్లి లక్ష్మీకాంతం. మనం D4 అంటున్నాం. శ్రీ రంగరాయ చరిత్ర నరహరి గోపాలకృష్ణ రాయడం జరుగుతుంది. సో 23కి ఆన్సర్ ఏమవుతుంది, 3 అవుతుంది. 24 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటున్నాం. తెలుగు షెల్లి బిరుదు ఎవరికి ఉంది? 2 ఆంధ్ర స్కౌట్ బిరుదు ఎవరికి ఉంది? 3 కవి సామ్రాట్ బిరుదు ఎవరికి ఉంది? రావూరి భరద్వాజ. ఇక్కడ ఇచ్చింది ఏంటి, దేవులపల్లి కృష్ణశాస్త్రి ఇచ్చాడు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఇచ్చాడు, పాకుడు రాళ్ళు ఇచ్చాడు, విశ్వనాథ సత్యనారాయణ అంటాం. విశ్వనాథ సత్యనారాయణ wrote a book known as వేయి పడగలు. ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ హిందీ బై ది పివి నరసింహారావు సహస్రపన్ అంటున్నాం. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ అనగానే మనకి కవి సామ్రాట్ గుర్తు రావడం జరుగుతుంది. సో విశ్వనాథ సత్యనారాయణ హ్యావ్ ఎ టైటిల్ ఏమంటున్నాం, కవి సామ్రాట్ అంటున్నాము. రావూరి భరద్వాజ పాకుడు రాళ్ళు. సో మనకి D3 ఉండాలి, C4 ఉండాలి. C4 అన్నాం, D3 అంటున్నాం, రావూరి భరద్వాజ పాకుడు రాళ్ళు అంటున్నాం. తెలుగు షెల్లి దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఎస్, ఇట్ ఈస్ రైట్. ఆంధ్ర స్కౌట్ బిరుదు చిలకమర్తి లక్ష్మీ నరసింహ అండ్ రోట్ ఏ బుక్, దట్ ఈస్ గణపతి అవుతుంది. సో 24వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే 3 అనేది ఆన్సర్ అవుతుంది. 25 హూ ఎమాంగ్ ది ఫాలోయింగ్ ఆర్ ది మ్యూజికల్ ట్రినిటీ అంటున్నాం. క్రింది వారిలో సంగీత త్రిమూర్తులు ఎవరు అంటున్నాం. సంగీత త్రిమూర్తులు ఎవరు అంటున్నాం. త్యాగరాజు, ముత్తుస్వామి, మాతంగి. 2 త్యాగరాజు, శ్యామశాస్త్రి, అన్నమయ్య. 3 ముత్తుస్వామి, మాతంగి, శ్యామశాస్త్రి. 4 త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి అంటున్నాం. ఇక్కడ మనకి త్రిమూర్తులు, సంగీతంలో త్రిమూర్తులు ఎవరు అంటే త్యాగరాజు ఒకరు ఉండాలి, ఓకే. ఇక్కడ త్యాగరాజు ఉన్నాడు, ఓకే. ముత్తుస్వామి దీక్షితారు ఉండాలి, ముత్తుస్వామి దీక్షితారు ఉన్నాడు, ఓకే. శ్యామశాస్త్రి ఉండాలి. సో మాతంగి ఉండకూడదు, అన్నమయ్య ఉండకూడదు, మాతంగి ఉండకూడదు. అంటే ఇప్పుడు క్లియర్. ది ట్రయాడ్స్ ఇన్ ద మ్యూజికల్ అంటే ఏమంటాం, త్యాగరాజ, ముత్తుస్వామి దీక్షితార్ అండ్ శ్యామశాస్త్రి అవుతుంది. సో 25వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, 4 అనేది ఆన్సర్ అవుతుంది. 26 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటున్నాం. ఇక్కడ జాబితా 1 ఇచ్చాడు, జాబితా 2 ఇచ్చాడు. కందుకూరి రుద్రకవి, వైజయంతి విలాసం, అందంగి గంగాధర కవి, పొన్నేగంటి తెలగనారయ్య, సారంగ తిమ్మయ్య. దీస్ ఆర్ ద కోర్ట్ పోయెట్ బిలాంగ్స్ టు ది కుతుబ్ షాహీ డైనాసిటీ అంటున్నాము. ఇక్కడ ఇబ్రహీం కులీ కుతుబ్ షా కానీ మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలానికి సంబంధించిన ఈ కవులను గమనించవచ్చు. వారి యొక్క పుస్తకాలు ఇచ్చాడు. కందుకూరి రుద్రకవి ఏం రాశాడు,
అద్దంకి గంగాధర కవి యయాతి చరిత్ర. సో అద్దంకి గంగాధర యయాతి చరిత్ర. పొన్నెగంటి తెలగనారయ్య వైజయంతి విలాస సారంగ తిమ్మయ్య తపతి సంవరణోపాఖ్యానం. కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయం. సో ఏ అనేది 4లో కనబడాలి. ఏ 2 ఉంది, ఏ 3 ఉంది, పోయింది. సో మనకి ఇక్కడ క్లియర్గా ఏమవుతుంది చూడండి. అద్దంకి గంగాధర కవి యయాతి చరిత్ర, పొల్లేగండి తెలగనారయ్య వైజయంతి విలాసం సారంగ తిమ్మయ్య తపతి సంవరణోపాఖ్యానం. D2 ఉండాలి. D2 ఎక్కడ ఉంది చూడండి మనకి క్లియర్గా. మనకి 26వ క్వశ్చన్కి ఆన్సర్ 2 అవుతుంది. 27. సో యక్షగానం అనేది అంటున్నాం. యక్షగానం ఈజ్ ఏంటి? ఆ యక్షగానం అంటే ఏంటి? ఒకటి, నాటకాలలో ఉపయోగించే నాట్య శైలి అంటున్నాం. ఇట్ ఈజ్ ఏ డ్యాన్స్ స్టైల్ యూజ్డ్ ఇన్ డ్రామాస్ అంటున్నాం. రెండవది ఏ రాగా స్టైల్ యూజ్డ్ ఇన్ ప్లేస్, అంటే నాటకాలలో ఉపయోగించే ఒక రాగ శైలి అంటున్నాం. 3, ద మెయిన్ క్యారెక్టర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఈజ్, నాటకాల్లో ఉపయోగించే ప్రధాన పాత్ర అంటున్నాం. 4, ద మెయిన్ మెటీరియల్ సెట్ ఇన్ ద ప్లే ఇన్ అంటాం. నాటకంలో ప్రధాన వస్తు సముదాయము అంటాం. యక్షగానము అంటున్నాం. యక్షగానము అనేది ఏంటి అంటే నాటకాలలో ఉపయోగించే ఒక రాగ శైలి. ఇట్ ఈస్ ఏ రాగా స్టైల్ ఇన్ ద ప్లే ఆర్ డ్రామా. సో మనకు క్లియర్గా 27వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? 2 అనేది ఆన్సర్ అవుతుంది. 28, హూ ఎమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ హరికథ అంటున్నాం. హరికథ పితామహుడు ఎవరు? ఇది చాలా సందర్భాలు అడిగారు, అడుగుతూనే ఉంటారు, బాగా గమనించండి. కింది వారిలో ఎవరిని హరికథ పితామహుడుగా పిలవడం జరుగుతుంది? 1, వెంకటస్వామి నాయుడు. 2, సిద్ధేంద్ర యోగి, ఇతడు కూచిపూడికి సంబంధించిన వాడు. అన్నమాచార్యులు సంకీర్తనలకు సంబంధించిన వ్యక్తి. ఆదిభట్ల నారాయణ దాసు. సో ఈ వాజ్ ద రైట్ ఆన్సర్. And ఆదిభట్ల నారాయణ దాసు ఆల్సో కాల్డ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ హరికథ. సో మనకి 28వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? 4 అవుతుంది. నెక్స్ట్ 29, ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన ఎండ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అంటున్నాం. అంటే కింది వాటిలో ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలు ఏ పదంతో అందమవుతాయి? అసలు హూ ఈజ్ ముత్తుసార్ దీక్షితార్ అంటే సంగీత త్రయంలో ముగ్గురులో త్యాగరాయ, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి. ఈ ముగ్గురిని మనం పండిత త్రయము అంటాం. ఆ పండిత త్రయంలో ముత్తుస్వామి దీక్షితార్ రాసింది ఎవరు? దాని యొక్క ఎండింగ్ పదం ఏంటి అంటే గురు గుహనత. ఇట్ ఈస్ ద ఎండింగ్ వర్డ్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితార్ అవుతుంది. 29వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. సో 30, మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటున్నాం. జాబితా 1, జాబితా 2. పోరుమామిల్లా ఇన్స్క్రిప్షన్ అంటున్నాం. శిరువేరు తటాకము అంటున్నాం. నరసాంబుది చెరువు తటాకము అంటాం. నగలాపురం తటాక శాసనము అంటాం. సో నాగలాపురం అంటాం. నగలాపురం నాగాంబ, ది మెమోరీ ఆఫ్ నాగాంబ. నాగాంబ షీ వాజ్ ది మదర్ ఎవరి యొక్క తల్లి? శ్రీకృష్ణదేవరాయని యొక్క తల్లి. సో నాగలాపురం అనే గ్రామాన్ని, నగలాపురం అనే తటాకాన్ని ఆమె జ్ఞాపకార్థం నిర్మిస్తాడు శ్రీకృష్ణదేవరాయ. ఇక్కడ నాగలాపురం అంటున్నాం. నాగలాపురం తటాకాన్ని శ్రీకృష్ణదేవరాయ నిర్మించడం జరుగుతుంది. సో మనకు డి అనేది 4లో కనబడాలి. D1 ఉంది, D2 ఉంది, D1 ఉంది, D4. మనకి క్లియర్గా ఆన్సర్ 30ది 3 అవుతుంది. సరే ఇది కరెక్టా కాదా? A2 అంటున్నాం. A2 పోరుమామిల్లా ఇన్స్క్రిప్షన్ కన్స్ట్రక్టెడ్ బై ది భాస్కర భవదూకుడు. ఎస్, ఇట్ ఈస్ రైట్. అండ్ B1 శివవేరు తటాక అండ్ 1వ బుక్కరాయ 1. ఎస్, ఇట్ ఈస్ రైట్. నరసాంబుది చెరువు ఇన్స్క్రిప్షన్ C3 అనేది సాలువ నరసింహరాయ. సో మనకి ఇక్కడ 30వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది.